అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇమాం హుసేన్, అనంతపురం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. దేశంలో వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏందబ్బా అంటే, తిరుమల లడ్డీ వివాదం పైన వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం మేము దొంగలైనా కానీ దొంగలు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది భక్తులు పవిత్రంగా కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో తీసుకునే తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసినారు. వాళ్ళకి కల్తీ చేయడానికి మనసు ఎట్లా వచ్చిందో అది ఇప్పటికి కాదు కదా, భగవంతునికి కూడా అర్థం కావడం లేదు. అటపై ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కానీ నెయ్యి వచ్చింది. కల్తీ లడ్డు వచ్చినాయి. ఎట్లా వచ్చిందబ్బా అంటే, దాదాపుగా 60,000 కల్తీ లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇచ్చినారంటే, ఏమి చేసినా మీ ఈ పాపానికి ప్రాయచిత్తం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తు పెట్టుకోండి, మీరు చేసినది చాలా పెద్ద తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం రాష్ట్రానికి మంచి సుభిక్షం కలగాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే, దీక్షని ఎగతాళి చేసి దీక్షని విమర్శిస్తారా? జనసేన అధినేత చేసినటువంటి దీక్షను వ్యతిరేకించే హక్కు గాని, దాన్ని విమర్శించే హక్కు గాని మీ వైసీపీ నాయకుల్లో ఏ ఒక్కరికి లేదని చెప్పి నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరో గాయ ఉన్నాడు మన వైసీపీకి సకల శాఖ మంత్రి వర్యులు, ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నమాట. ఆయన ఈ తిరుమల లడ్డు వివాదం ఇంత హోరెత్తున ఆంధ్రప్రదేశ్ కాకోకుండా యావత్ భారతీయులంతా కంగు తిని ఏం రా ఈ పరిస్థితి అనే ఆలోచనలో ఉంటే, కల్తీ సహజం కదా, కల్తీ చేస్తే ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఎందుకంత నిర్లక్ష్యం అంటే, దాదాపుగా వైసీపీ వాళ్ళ 5 ఏళ్ల పాలనలో 1,61,00,000 కేజీల నెయ్యి కొనుగోలు చేస్తే, అందులో 60 లక్షలకు పైగా కల్తీ చేసిన నెయ్యినే యూజ్ చేసినారంటే, మీ యొక్క వ్యామోహము, మీ యొక్క డబ్బు ధనదాహం ఎక్కడికి తయారైందంటే, గతంలో చూసినాం. వైసీపీ 151 సీట్లు ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు రాష్ట్రంలో 11 పడిపోయింది. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతూ వెంకటేశ్వర స్వామి వారి మోకాలపైన మోకరిల్లి తప్పైంది దేవుడా క్షమించని కోరుకుంటే, రాబోయే ఎలక్షన్స్ లో పులివెందుల నుంచి నువ్వైనా గెలుస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా విమర్శిస్తా ఉన్నాం.